వెల్కమ్ టు డే 5 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో నిన్న నేను మీకు సమ్ ఇఫ్స్ ఎలా రాయాలి, మ్యాక్స్ ఇఫ్స్ ఎలా రాయాలి, మిన్ ఇఫ్స్ ఎలా రాయాలి చెప్పాను కదా. ఈరోజు కొత్తగా ఇంకొకటి నేర్చుకుందాం. దాని పేరు ఏంటంటే యావరేజ్ ఇఫ్స్ అనమాట. అదేం పెద్దదేం కాదు. ఇప్పుడు సమ్ ఇఫ్స్, యావరేజ్ ఇఫ్స్ సిమిలర్గానే ఉంటాయి. సమ్ ఇఫ్స్లో సమ్ ఇస్తుంది, యావరేజ్ ఇఫ్స్లో అది యావరేజ్ కౌంట్ చేసి ఇస్తుంది, అంతే తేడా. ఫార్ములా కూడా చాలా సిమిలర్. సమ్ ఇఫ్స్ బదులు యావరేజ్ ఇఫ్స్ అని రాసేస్తే యావరేజ్ ఇఫ్ వచ్చేస్తుంది. కానీ యాజ్ ప్రామిస్డ్ ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం, మల్టిపుల్ క్రైటీరియాతో మనం సమ్ ఇఫ్స్ అనే ఫార్ములా రాయడం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. జనరల్గా మనం నిన్న సమ్ ఇఫ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక్కసారి హైలైట్ చేస్తాను. అది ఎందుకంటే దానికి ఒక అర్థం ఉంది. సో సమ్ ఇఫ్స్ ఫార్ములా రాద్దాం. సో నేను రాస్తుంటాను, మీరు వెనకాల చెప్తూ ఉండాలి, ఓకేనా? మీరు నిన్న విన్నారు కదా ఆల్రెడీ సమ్ ఇఫ్స్ ఫార్ములా. సో నేను రాస్తూ ఉంటాను, సైమల్టేనియస్గా మీరు వెనకాల రివైజ్ చేస్తూ ఉండాలి. సో నాకు ఇప్పుడు పర్టికులర్ లొకేషన్ నుంచి ఎన్ని సేల్స్ అయ్యాయి టోటల్ తెలియాలి. సో సమ్ ఇఫ్స్, ఓపెన్ ద ట్యాబ్. ఫస్ట్ ఏంటి, సమ్ రేంజ్. సమ్ రేంజ్ అంటే ఏంటి? సేల్స్ కదా మనకు టోటల్ కావాలి. సేల్స్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఏం కావాలి, క్రైటీరియా రేంజ్. క్రైటీరియా అంటే ఏంటి? నేను దేంతో ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నానో అది కదా క్రైటీరియా. సో ఇక్కడ క్రైటీరియా రేంజ్ అంటే ఏంటి? నేను దేంతో ఫిల్టర్ చేద్దాం అనుకున్నాను? ఆగ్రాతో, అంటే లొకేషన్తో. అది ఎందులో ఉంది? లొకేషన్ కాలంలో ఉంది. సో క్రైటీరియా రేంజ్ వచ్చేసరికి లొకేషన్ కాలం అవుతుంది. సో తర్వాత క్రైటీరియా వచ్చేసరికి ఏమవుద్ది? సో ఇక్కడ చూడండి, లొకేషన్ నేను ఆల్రెడీ ఒక సెల్ క్లిక్ చేసి దాని మీద మీకు ఏదైనా ఇన్పుట్ వేసి ఫిల్టర్ చేసుకోవడం ఫార్ములా ద్వారా నేను నేర్పించాను మీకు కదా. అలాగే ఇదిగోండి లొకేషన్, ఈ లొకేషన్ పక్కన ఉన్న ఈ సెల్కి నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. సో అంతటితో అయిపోలేదు ఆట. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి? ఇప్పుడు మల్టిపుల్ క్రైటీరియాతో ఎలా ఫిల్టర్ చేయాలి నేర్చుకుంటున్నాం కదా. సో మీరు నిన్న ఫార్ములా ఏంటంటే ఇక్కడ దాకా రాయడం నేర్చుకున్నారు, సింగిల్ క్రైటీరియా కాబట్టి, ఒక క్రైటీరియాతోనే. ఇప్పుడు 2 క్రైటీరియాస్తో నేను ఫిల్టర్ చేయాలనుకోండి, అంటే నాకు ఆగ్రా లొకేషన్లో శాంసంగ్ బ్రాండ్ నుంచి టోటల్ ఎన్ని సేల్స్ అయ్యాయో తెలియాలి. సో ఇప్పటిదాకా నేను ఏంటంటే సింగిల్ క్రైటీరియా ఇచ్చా, ఆగ్రా లొకేషన్ వరకు దానికి మెన్షన్ చేశా. ఇప్పుడు నాకు శాంసంగ్ బ్రాండ్ గురించి కూడా తెలియాలి. సో నెక్స్ట్ క్రైటీరియా ఏంటి? నెక్స్ట్ క్రైటీరియా శాంసంగ్. సో నెక్స్ట్ క్రైటీరియా రేంజ్ ఏంటి? బ్రాండ్ అనే కాలం. సో ఇది ఏం అడుగుతుంది? క్రైటీరియా రేంజ్ అడుగుతుంది. సో బ్రాండ్ కాలం ఇచ్చేసేయండి, కామా పెట్టి క్రైటీరియా ఏంటి? శాంసంగ్. సో శాంసంగ్ అనేది బ్రాండ్ కదా. సో ఇన్స్టెడ్ నేను హార్డ్ కోడింగ్గా కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ పెట్టి రాసే బదులు సెల్కి లింక్ చేస్తాం కదా మనం. సో ఇదిగోండి బ్రాండ్ అనే సెల్కి లింక్ చేస్తాను, కామా క్లోజ్, అది క్లోజ్ చేస్తాను. సో చూడండి 0 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఏమి ఇన్పుట్స్ లేవు కాబట్టి. ఇక్కడ ఏమి ఇన్పుట్స్ లేవు కనుక 0 వచ్చింది. సో ఇప్పుడు ఇన్పుట్ ఏదైనా రాద్దాం. ఇన్పుట్స్ ఇప్పుడు లొకేషన్ నేనేం రాస్తాను? ఆగ్రా. బ్రాండ్ నాకు ఏ బ్రాండ్ కావాలి? శాంసంగ్. సో ఎంటర్ కొట్టగానే చూడండి ఆగ్రా లొకేషన్లో శాంసంగ్ బ్రాండ్లో నేను ఎంత సేల్ చేశానో వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ఇదిగోండి, ఆగ్రా లొకేషన్ని ఫిల్టర్ పెట్టుకుని ఇక్కడికి వెళ్ళి శాంసంగ్ బ్రాండ్ని కూడా ఫిల్టర్ పెట్టుకుని చూడండి ఒకసారి. ఆ పైన ఎంత వచ్చింది? 34155 కదా. ఇదిగోండి 34155 ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం అట్ ఆల్. సో ఇప్పుడు 2 కండిషన్స్తో, 2 క్రైటీరియాస్తో ఫిల్టర్ చేయడం చూసాం. 3 క్రైటీరియాస్తో ఫిల్టర్ చేయడం చూద్దామా? అది కూడా చాలా సింపుల్. చూడండి ఇక్కడ ఏంలే, 3rd క్రైటీరియా ఏంటి? ప్రోడక్ట్ బట్టి ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి ప్రోడక్ట్ ఇక్కడ ఉంది. అంటే ఆగ్రా లొకేషన్లో శాంసంగ్ టీవీలో ఆగ్రా లొకేషన్లో శాంసంగ్ బ్రాండ్లో ఏ ప్రోడక్ట్స్ ఎన్ని సెల్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫార్ములా రాసే ముందు అసలు శాంసంగ్ బ్రాండ్లో ఎన్ని ఉన్నాయి మనకు తెలియడం ముఖ్యం. సో సరదాగా ఒకసారి చూసుకుని ఫార్ములా రాద్దాం. ఇక్కడ శాంసంగ్ అని కొడతాను చూడండి. శాంసంగ్ బ్రాండ్లో చూడండి 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకటే ప్రోడక్ట్ ఉంది, స్మార్ట్ టీవీ ఉంది. సో అలా కాదు, ఒకటి వేరేది ఏదైనా బ్రాండ్ తీసుకుందాం, 4-5 ఉన్నవి ఏమైనా. ఇదిగోండి యాపిల్ చూడండి, అంటే ఇదైతే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. యాపిల్ చూడండి, స్మార్ట్ టీవీ, గేమింగ్ కన్సోల్స్, రౌటరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఒక పని చేద్దాం, యాపిల్ తీసుకుందాం ఈసారి ఎగ్జాంపుల్ కింద.
ఆగ్రా లొకేషన్లో యాపిల్ సేల్స్. సో చూడండి, ఆగ్రా లొకేషన్లో టోటల్ యాపిల్ సేల్స్ ఒక్క నిమిషం, మొత్తం సెలెక్ట్ అన్నిటికీ తీసేసి జస్ట్ యాపిల్ పెట్టుకుందాం. సో యాపిల్లో గేమింగ్ కన్సోల్, రౌటర్, స్మార్ట్ టీవీ ఈ మూడే ఉన్నాయి. చూడండి, నేను ఇక్కడ 2 రాయగానే ఆగ్రా లొకేషన్లో యాపిల్ అని రాయగానే ఈ వాల్యూకి టాలీ అయ్యి వచ్చేసింది చూడండి. సో నేను ప్రోడక్ట్ రౌటర్ రాయగానే ఈ వాల్యూ రావాలన్నమాట, ఈ వాల్యూ ఇక్కడ రావాలి. సో నేను ఫార్ములా రాసేటప్పుడు చూడండి 2 క్రైటీరియాసే ఇచ్చాను, ఇప్పుడు 3rd క్రైటీరియా కూడా ఇస్తాను. నా 3rd క్రైటీరియా ఏంటి? ప్రోడక్ట్లో ఏమేమి ఉన్నాయి? గేమింగ్ కన్సోల్స్ ఉన్నాయి, రౌటర్స్ ఉన్నాయి, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి కదా. సో నా క్రైటీరియా రేంజ్ ఏమవుతుంది అప్పుడు? ఈ ప్రోడక్ట్ కాలం అవుతుంది. సో జనరల్గా ఇది ఫిల్టర్ చేసిన టేబుల్, దీన్ని మనం తీసుకోకూడదు. ఇది ఫిల్టర్ చేసిన టేబుల్, దీన్ని మనం తీసుకోకూడదు. ఎప్పుడు ఫార్ములా రాసేటప్పుడు మనం ఒరిజినల్ టేబుల్లోనే మనం రాయాలన్నమాట. ఇలా ఫిల్టర్డ్ టేబుల్స్ మీద ఫార్ములాలు రాయకూడదు, రాసినవి సరిగ్గా పనిచేయవు. సో ఒరిజినల్ టేబుల్ మీదే ఫిల్టర్స్ లేని టేబుల్ మీదే జనరల్గా ఫార్ములాస్ రెఫరెన్స్లు ఇవ్వాలి. సో చూడండి, ఇప్పుడు M6 దాకా వచ్చాం కదా, ఇంకొక కామా పెట్టి అడిషనల్గా నేను నా 3rd కండిషన్ని కూడా స్పెసిఫై చేస్తాను. నా 3rd కండిషన్ ఏంటి? ప్రోడక్ట్ కాలంలో ఈ సెల్ నుంచి నాకు కావాలి. సో ఆటోమేటిక్గా ఈ 3 వాల్యూస్లో ఏం లేకపోయినా ఇక్కడ బై డిఫాల్ట్ 0 పడిపోద్ది. సో ఇక్కడ మనం పని చేద్దాం. శాంసంగ్లో ఏమున్నాయి? రౌటర్ ఉంది కదా, రౌటర్. సో చూడండి, శాంసంగ్ అన్నాను, ఆగ్రాలో యాపిల్ కంపెనీ నుండి రౌటర్ ప్రోడక్ట్స్ నుంచి ఇంత సేల్ అయింది. మనం క్రాస్ వెరిఫై చేసుకుందాం రండి. ఆగ్రాలో యాపిల్ ప్రోడక్ట్స్ నుండి రౌటర్ నుంచి చూడండి, ఎగ్జాక్ట్ మనం ఎంత అనుకున్నాం అంతే వచ్చేసింది. సో వెనక్కి వచ్చేస్తున్నాను, ఫిల్టర్స్ అన్నీ తీసేసి. సో ఇలాగా మల్టిపుల్ కండిషన్స్తో మనం సమ్ ఇఫ్స్ రాయడం ఇలాగ. ఇప్పుడు అంతా ఇంకా మీ గేమ్ మీరు మొదలు పెట్టండి. జస్ట్ ఒక వీడియో గేమ్ ఆడినట్టే. బెంగళూరు లొకేషన్లో బాస్ కంపెనీకి డిజిటల్ కెమెరాలో ఎన్ని సేల్స్ వచ్చాయి? 0 సేల్స్ ఉన్నాయి. సో బెంగళూరు లొకేషన్లో గీజర్కి ఎన్ని సేల్స్ ఉన్నాయి? బెంగళూరు లొకేషన్లో హోమ్ థియేటర్కి ఎన్ని సేల్స్ వచ్చాయి? బెంగళూరు లొకేషన్లో ఎయిర్ కండిషన్స్ ఎన్ని వచ్చాయి? సో అన్నీ జీరోస్ చూపిస్తుంది. ఏదో కొంచెం ఫిషీగా ఉంది కదా. అసలు ఒకసారి చెక్ చేద్దాం, మనం ఫార్ములా ఎక్కడైనా రాంగ్ రాసామా లేదంటే ఇది ఏదైనా తప్పు చూపిస్తుందా అని. సో బెంగళూరు లొకేషన్లో ఇప్పుడు ఫిల్టర్ చేసాం. బాస్ కంపెనీ చూద్దాం. ప్రోడక్ట్ బ్రాండ్ కదా బాస్, ఇవన్నీ తీసేసి BOSS. సో నిజంగా బెంగళూరు లొకేషన్లో చూడండి, బాస్ కంపెనీ 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ప్రోడక్ట్ ఎలక్ట్రికల్ కిచెన్ ఒకటి, డిష్ వాషర్ ఒకటి ఉంది. సో మనం అది సెలెక్ట్ చేసుకుంటే కరెక్టే వస్తుంది. ఏమి లేవన్నమాట, ఓన్లీ ఎలక్ట్రికల్ కిచెన్, డిష్ వాషర్స్ మాత్రమే ఉన్నాయి. ఇదిగోండి, ఎలక్ట్రికల్ కిట్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ పర్టికులర్ది వచ్చేసింది. సో ఈ కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఈ కాంబినేషన్ అనేది మీకు కరెక్ట్గా ఉండాలి. మీ కాంబినేషన్ కరెక్ట్గా లేదనుకోండి, అది ఫార్ములా ఫెచ్ చేసి తీసుకురాలేదు. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. మీరు ఇలాగ డేటా వ్యాలిడేషన్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు 3 కండిషన్స్ ఇచ్చారు కాబట్టి చూడండి, ఫార్ములాలో 3 క్రైటీరియాస్ ఇచ్చారు కాబట్టి ఈ 3 క్రైటీరియాస్ మీరు పెట్టే ఇన్పుట్లో సరైన ఇన్పుట్ పెట్టాలి. మీరు 3 క్రైటీరియాస్తో ఫిల్టర్ చేసి ఇమ్మని అడుగుతున్నారు, అందులో ఏదో ఒక క్రైటీరియా ఫాల్స్ క్రైటీరియా లేదంటే లేని క్రైటీరియా ఉందనుకోండి, లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టారనుకోండి, మొత్తం 0 వచ్చేస్తుంది. సో మీరు 3 ఇచ్చేటప్పుడు 3 చూసుకుని అందులో వాల్యూ ఉన్నది ఇవ్వడం బెటర్ అనమాట. లేదంటే మొత్తానికి 0 వచ్చేస్తుంది. సో అది కూడా కరెక్టే, 0 వస్తే ఏం తప్పలేదు. ఎందుకంటే చూడండి, బెంగళూరులో బాస్ కంపెనీలో ఎలక్ట్రానిక్ కిటిన్స్ ద్వారా ఇంత సేల్ అయింది. బెంగళూరులో ల్యాప్టాప్లు బాస్ కంపెనీ ఎన్ని సేల్ అయ్యాయి? 0 సేల్ అయినాయి. కరెక్టే కదా, అది చూపిస్తుంది కరెక్టే, అందులో రాంగ్ ఏం లేదు. అలాగే బెంగళూరులో బాష్ కంపెనీ డిష్ వాషర్స్ ఎన్ని సేల్ అయినాయి? పైకి రండి ఒకసారి, ఇక్కడెక్కడైనా డిష్ వాషర్స్ కనిపిస్తున్నాయా? ఇదిగో డిష్ వాషర్, అదిగో వచ్చేసింది.
మరి సేల్ లేకపోతే సేల్ లేదనే కదా చెప్తుంది, జీరో అనే కదా చెప్తుంది. సో దానికి మనం ఎందుకు ఇది అవ్వడం? సో దాట్స్ ఇట్ అనమాట. మల్టిపుల్ కండిషన్స్తో, మల్టిపుల్ క్రైటీరియాస్తో ఇఫ్ ఫార్ములా ఇలా రాయాలి. సో నేను మీకు ఇంకొక మంచి పవర్ఫుల్ అనాలిసిస్ చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, మీరు ఎప్పుడైనా ఇలాగ రాశారు కదా, సో సేమ్ ఫార్ములాని కాపీ చేసి ఇక్కడ ఇందులో పేస్ట్ చేయండి. సేమ్ ఫార్ములా ఎటొచ్చి ఈసారి ఏం చేస్తారంటే, ఇక్కడ M5 ఇది ఇచ్చారు కదా రిఫరెన్స్, బెంగళూరు ఇచ్చారు కదా M5, ఈసారి N5 ఇవ్వండి. N5 అంటే దాని పక్క సెల్లే చూడండి, అక్కడ హైలైట్ అవుద్ది. ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఓకేనా? అలాగే M6 ఇచ్చారు కదా, ఈ N6 ఇవ్వండి దాని కిందది. అలాగే M7 ఇచ్చారు కదా, N7 ఇవ్వండి. సో ఆల్రెడీ ఈ 3 ఫిల్టర్స్కి సంబంధించి ఇక్కడ వస్తున్నాయి కదా, ఈ 3 ఇచ్చాం అన్నమాట. ఎందుకు ఇచ్చాం చూద్దాం ఒకసారి జస్ట్. సో అలాగే వీళ్ళన్నిటిని క్విక్గా నేను కాపీ పేస్ట్ చేసి మారుస్తాను. నాకు కాస్త ఒక్క 2 minutes నాకు టైం ఇవ్వండి. మ్యాక్సిఫ్, ఓకే, మనం ఇక్కడ మార్చాలి కదా ఓకే, ఇవి కరెక్ట్గానే ఉన్నాయి చూడండి. ఒక్కదానికి మార్చితే సరిపోద్ది, మిగిలినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మ్యాక్సిఫ్ అని మార్చితే సరిపోద్ది. ఒక్క 1 minute బేర్ చేయండి. ఓకే, కౌంట్ ఇఫ్ తీసేద్దాం ప్రస్తుతానికి, ఇందులో వేసుకుందాం. సో రండి మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఏదైతే డేటా వ్యాలిడేషన్స్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే డేటా వ్యాలిడేషన్స్ ఇద్దాం. డేటా వ్యాలిడేషన్ అదే కదా మనం ఇక్కడ కూడా చేసాం. ఈ సెల్ని లింక్ పెట్టుకుని సేమ్ ఫార్ములా ఇక్కడ వేసాను. సేమ్ ఫార్ములా ఈ సెల్స్కి లింక్ ఇచ్చాను ఫస్ట్ ఫార్ములాస్లో, ఈ సెట్ ఆఫ్ సెల్స్కి లింక్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే ఫార్ములా వేసి ఈ సెట్ ఆఫ్ సెల్స్కి లింక్ ఇస్తున్నాను. అది అంతకన్నా ఏం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా నేను బెంగళూరు సెలెక్ట్ చేసుకుంటా, బాష్ సెలెక్ట్ చేసుకుంటా, ఇందులో డిష్ వాషర్ సెలెక్ట్ చేసుకుంటా. నా ఫార్ములా కరెక్ట్ అయితే అక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ కూడా రావాలి కదా. చూడండి వచ్చిందా, అన్నీ ఒకటే వచ్చాయా ఆన్సర్స్ అన్నీ కూడా. చూడండి, ఈ రెండిటికి నేను ఫార్ములా రాయలేదు కనుక ఆన్సర్స్ రావు. ఈ 3 చూడండి ప్రస్తుతానికి. సో వచ్చినాయా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, ఇందులోంచి ఇది తీసేద్దాం. అలాగే నేను ఇలా కిందకి డ్రాగ్ చేస్తాను 3, అంటే ఇందులోంచి ఇది తీసినట్టు కిందకి డ్రాగ్ చేస్తే సేమ్ ఫార్ములా డ్రాగ్ అవుద్ది అనమాట. ఇందులోంచి ఇది తీసేసినట్టు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్గా ఇక్కడ ఒక సెట్ ఆఫ్ సెలెక్షన్స్ ఇచ్చాం కదా. బెంగళూరులో బాస్ కంపెనీలో డిష్ వాషర్కి ఎంత సేల్ చేసాం. అలాగే ఇప్పుడు చూడండి, ఆగ్రాలో బాస్ కంపెనీలో డిష్ వాషర్స్ ఎంత సేల్ చేసాం ఎంటర్ చేస్తాను. చూడండి ఇక్కడ డిష్ వాషర్స్ ఉంటుంది. ఇదిగోండి డిష్ వాషర్స్. సో చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మనం కంపారిటివ్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చూడండి, 2 డిఫరెంట్ లొకేషన్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రా నా బేస్ లొకేషన్ అండి, ఆగ్రా నా హెడ్ ఆఫీస్, నాది బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి పెద్ద కంపెనీ అనుకుందాం. నా హెడ్ ఆఫీస్లో ఎంత సేల్ జరుగుతుంది, నా బ్రాంచ్ ఆఫీసెస్లో ఎంత సేల్ జరుగుతుంది, హెడ్ ఆఫీస్లో ఎక్కువ జరుగుతుందా, బ్రాంచ్ ఆఫీస్లో ఎక్కువ జరుగుతుందా అని తెలుసుకోవాల్సిన అనాలిసిస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏం చేశానంటే, చూడండి, ఇక్కడ ఏ ఫార్ములాస్ రాశాను, ఇక్కడ అదే ఫార్ములాస్ రాశాను, కానీ ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆగ్రా అనేది నా హెడ్ ఆఫీస్,
బెంగళూరు అనేది నా బ్రాంచ్ ఆఫీస్ అనుకుందాం. సో నా బెంగళూరులో బాస్ అనే బ్రాండ్కి డిష్ వాషర్ అనే ప్రోడక్ట్కి ఇంత సేల్ జరిగింది. అందులో మ్యాక్సిమం సేల్ ఇది, మినిమం సేల్ ఇది. సో ఆగ్రాలో బాష్ అనే ప్రోడక్ట్కి బాష్ అనే బ్రాండ్లో డిష్ వాషర్ అనే ప్రోడక్ట్కి అసలు సేలే జరగలేదు చూడండి. సో అలాగే మీరు రకరకాల అనాలిసిస్లు చేసుకోవచ్చు అనమాట. బ్లూ స్టార్ అనే బ్రాండ్కి బ్లూ స్టార్లో డిష్ వాషర్కి చూడండి ఎంత జరిగింది. సో అలాగే ఆగ్రాలో బ్లూ స్టార్ చూద్దాం చూడండి. బ్లూ స్టార్లో డిష్ వాషర్ అసలు సేలే జరగలేదు. సో మీరు రియల్ టైంలో వెళ్ళి చూసుకుంటే ఆగ్రాలో బ్లూ స్టార్ అనే కంపెనీలో అసలు సేల్ ఉండదు చూడండి. ఇదిగోండి చూడండి, రియల్ టైం నేను మీకు చెక్ చేసి చూపిస్తా. ఆగ్రాలో చూడండి బ్లూ స్టార్లో అసలు సేలే లేదు. ఒక్క సేల్ ఉంది, హెయిర్ డ్రైయర్, అది డిష్ వాషర్ కాదు చూడండి. అందుకే డిష్ వాషర్ 0 చూపించింది. సో ఈ 3 కండిషన్స్, బెంగళూరులో బ్లూ స్టార్ అనే కంపెనీలో డిష్ వాషర్ని సేల్ చేసాం, దానికి ఎంత వచ్చింది టోటల్. అదే ఆగ్రాలో బ్లూ స్టార్ అనే కంపెనీలో డిష్ వాషర్ని సేల్ చేసాం 0 రూపీస్. డిఫరెన్స్ ఎంత, ఈ అమౌంట్ డిఫరెన్స్లో పడుతుంది అనమాట. సో అలా మీరు డిఫరెన్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇదే క్రైటీరియాని బెంగళూరులో చూపిస్తాను చూడండి. మీకు ఈ అమౌంట్ వచ్చిందో లేదో మీకు తెలిసిపోతుంది. సో బెంగళూరు క్లిక్ చేసి బ్లూ స్టార్ కంపెనీ కదా, బ్లూ స్టార్లో ఇదిగోండి డిష్ వాషర్, ఇదిగోండి అమౌంట్. సో మీకు ఇప్పుడు ఐడెంటిఫై అయిందా? సో ఇలాగా పవర్ఫుల్ అనాలిసిస్ అంతా చేయొచ్చు అనమాట. ఇది చాలా సింపుల్. మీరు డాష్ బోర్డ్స్ అవి క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి అనాలిసిస్లు చాలా ఉపయోగపడతాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది మ్యాక్స్ ఇఫ్, మిన్ ఇఫ్స్, సమ్ ఇఫ్స్ ఇవి చాలా బాగా వాడచ్చు. మీకు వన్స్ వాటిని అనలైజ్ చేయడం వస్తే మీరు దాన్ని చాలా హై లెవెల్లో వాడచ్చు. ఇంకా ఈ ఫార్ములా చాలా అడ్వాన్స్డ్ లెవెల్స్లో కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. బెంగళూరులో బ్లూ స్టార్ అనే కంపెనీ బ్రాండ్ నుంచి డిష్ వాషర్ అనే ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది చూసుకున్నాం కదా. అందులో 2 క్వాంటిటీస్ కన్నా ఎక్కువ నేను ఎన్నిసార్లు అమ్మాను కూడా తెలుసుకోవచ్చు. బెంగళూరు అనే లొకేషన్లో బ్లూ స్టార్ అనే కంపెనీ బ్రాండ్ నుండి డిష్ వాషర్లు నేను అమ్ముతున్నాను. అందులో ఎట్ ఏ టైం 2 క్వాంటిటీస్ కన్నా ఎక్కువ, ఎట్ ఏ టైం సేల్ 2 క్వాంటిటీల కన్నా ఎక్కువ ఎన్నిసార్లు అమ్మాను. సో అలాంటి అనాలిసిస్లు అంతా సరే ఈ సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్ వీటితో రాయొచ్చు అనమాట. సో మీకు రాను నేను ఇంకా వీటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.